ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? ధనుస్సు రాశి వారికి 4 గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయండి. ఏకాదశంలో రవిశుక్రులు, దశమంలో చంద్రుడు, తృతీయంలో రాహువు. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. కృషికి తగిన ప్రతిఫలం సంపూర్ణంగా అందుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు. పదోన్నతులు పొందుతారు. రాజయోగం గోచరిస్తోంది. దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం లభిస్తుంది. మీ ప్రయత్నాలు బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తాయి. జీవితంలో ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. శుభప్రదమైన ఫలితాలున్నాయి. గృహంలో శాంతి లభిస్తుంది. మేలైన ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ఏకాదశి శుక్రగ్రహ యోగము సహకరిస్తుంది. స్థిరాస్తులు వృద్ధి చేసుకోవాలి. గృహ నిర్మాణాది పనుల్లో మేలు జరుగుతుంది. స్వర్ణాభరణ లాభాలు కలుగుతాయి. వస్త్ర ప్రాప్తికి అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. పేరు సంపాదిస్తారు. ప్రశంసలు ఉంటాయి. ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి శుభ ఫలితాలను సాధిస్తారు. మిత్రభావంతో సంభాషించండి. శాంతి లభిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? ధనుస్సు రాశి వారు లక్ష్మీ ధ్యానం చేస్తే మేలు జరుగుతుంది. ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? ధనుస్సు రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించాలి. ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు.